మనం చూసిన భాగంలో చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథం, ప్రకటన అంటే కాబట్టి జరగబోయే విషయాలన్నింటినీ ముందుగానే దేవుడు తన దాసు ద్వారా బయలుపరుస్తూ వచ్చినాడు. అంత్య దినంలో జరగబోయే విషయాల గురించి ఇవన్నీ కూడా దేవుడు యోహాను భక్తుడి ద్వారా రాయిస్తూ వచ్చినాడు. కాబట్టి యోహాను యేసుప్రభు శిష్యుల్లో ఒకడు. కాబట్టి యోహాను సువార్త రాసిన యోహాను భక్తుడి ఈ ప్రకటన గ్రంథాన్ని కూడా రాస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి యోహాను, పేతురు, యోహానుడు, కాబట్టి వీరిద్దరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగానో ప్రకటించినారు. అనేక సార్లు పేతురు, యోహానుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వారిని గర్భిస్తూ వచ్చినారు. ఈ నామాన్ని బట్టి మీరు ఎంత మాత్రం కూడా ఎక్కడ బోధించకూడదు అన్నప్పుడు పేతురు, యోహానుడు ఏం చేసినారు? మేము దేవుడు ఏం చెప్పినాడు? మీరు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థం ప్రకటించమని చెప్పినాడు. కాబట్టి మరి దేవుడు చెప్పమని చెప్పాడు, మీరేమో చెప్పొద్దని చెబుతున్నారు. మరి ఎవరి మాట వినాలి? మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? మేము దేవుని మాటనే వింటాం. దేవుడు మాకు చెప్పినాడు కాబట్టి మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేదు. దేవుడు మాకు చెప్పాడు కాబట్టి దేవుని మాటే వింటాం. దేవుని మాట వింటకంటే మీ మాట వింటా దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. ఎవరి మాట వినాలా? మనుషుల మాట వినాలా, దేవుని మాట వినాలా? దేవుని మాట వినాలి. కాబట్టి దేవుడు చెప్పినాడు, దేవుని చెప్పిన మాటను నెరవేర్చడం కోసం మా ప్రాణాలను కూడా మేము లెక్క చేయాలి. అలా మరి చాలా మందిని యాకోబును ఖడ్గం చేత చంపిస్తూ వచ్చినారు. పేతురును చెరసాలలో వేసినారు. యోహాను పట్టుకొని బంధించి ఒక పెద్ద కడాయి సిద్ధపరిచి కింద మంట పెట్టి దాంట్లో నూనె పోసి, మనం ఏం చేస్తాం? బజ్జీలు చేసుకుంటాం కదా, బజ్జీలు దాంట్లో వేస్తే ఏంటది? బాగా పొంగి కాలుతో పైకి వచ్చేస్తుంది. అదే మనిషిని వేస్తే ఏమవుతారు? కానీ ముద్దయిపోతారు దాంట్లో. అటువంటి కడాయిలో వేసేసినారు. యోహాను సువార్త చెప్పిన మాట వినకుండా వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించకూడదంటే యేసుప్రభు గురించి ప్రకటిస్తున్నారని చెప్పి ఏం చేసినారు? యోహాను ఎత్తి ఒక నూనె కడాయిలో బాగా చల్ల కాలిపోతున్న నూనె కడాయిలో పడేసిన యోహాను చనిపోయినాడా? ఏం చనిపోలా. ఎండాకాలం పిల్లలు నీళ్ళలో చెరువులో దుంకుతారు చూడు, బాగా ఆటలాడుకుంటుంటారు కదా, అట్లా ఆ యొక్క కడాయిలో బాగా తిరుగుతూ ఆనందంగా దేవుని గణపరుస్తున్నాడు. కాబట్టి అప్పుడు ఇలా కూడా చచ్చిపోవట్లేదు ఈ మనిషి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుకుంటారంటే ఏం చేయాలా? ఈ యోహాను తీసుకెళ్లి ద్వీపంలో వదిలిపెట్టాల. ద్వీపం అంటే చుట్టూ సముద్రం నీళ్లు ఉంటాయి, మధ్యలో కొంత భూమి ఉంటుంది. అక్కడ వదిలేస్తే అక్కడ నుంచి రావడానికి అవకాశం లేదు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం అని చెప్పి యోహాను తీసుకెళ్లి ఏం చేసినారు? పద్మాసు అనే ద్వీపంలో అక్కడ ఆ ద్వీపంలో వదిలేసినారు. అక్కడ అన్నం ఉండవు, నీళ్లుండవు, ఏం తింటారో ఏం తాగుతారో. అక్కడ నుంచి తప్పించుకొని రావాలంటే సముద్రంలోంచి ఈదుకుంటూ బయటికి రావాలంటే సాధ్యమేనా? రాలేదు. ఎందుకంటే సముద్రంలో ఏమంటే పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద సొర చేపలు ఉంటాయి, తినేస్తాయి. కాబట్టి అక్కడ నుంచి రావడానికి అవకాశం లేదు. కాబట్టి యోహాను తీసుకువెళ్ళేసి ఆ యొక్క పడవలో తీసుకువెళ్ళేసి పద్మాస్ ద్వీపంలో వదిలేసి అప్పుడు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. అబ్బా, మనము ఇంకా ఈ యోహాను పీడ విరగడైపోయింది, ఇంకా యోహాను గురించి మనకు భయం లేదనుకున్నారు. కాబట్టి అక్కడ కూడా దేవుడు యోహాను ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని రాయిస్తూ వచ్చినాడు. అందుకే యోహానుతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 10వ వచనం, నేను మొదటి అధ్యాయం 10వ వచనము, ప్రభు దినమందు ఆత్మవర్షునైండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్వర్ణ, పెర్గము, తొయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. కాబట్టి ఏం చెప్పినాడు? 7 సంఘాల గురించి రాస్తున్నాడు. అక్కడ 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలను హెచ్చరిస్తున్నాడు. ఆ 7 సంఘాల్లో ఒక సంఘం గురించి మనం ఇప్పుడు చదువుకున్నాం. ఏం సంఘం ఇది? స్ఫుర్ణ సంఘం. కాబట్టి యొక్క స్ఫుర్ణ సంఘం ఎలా ఉందంట? సంఘభృతకి ఇలాగు రాయను, మొదటి వాడును కడపటి వాడినండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఈ లోకంలో మనకు శ్రమ వచ్చిన ఆ శ్రమలో చూడి, మనకి ఈ లోకంలో దరిద్రత వచ్చిన మనం ఈ లోకంలో దరిద్రమైన ప్రభు దృష్టిలో ధనవంతులమే. కాబట్టి దేవుడు ఏం చేసినాడు? దరిద్రమైన మనల్ని ధనవంతుడిగా చేయడం కోసం మన కోసం ఏమైపోయినాడు? ఆయన దరిద్రుడిగా మార్చుకుంటూ వచ్చినాడు. ఈ లోకంలో ధనవంతుడు లాజరు ఉన్నారు. ధనవంతుడు ఏం చేసినాడు? బాగా ఇష్టానుసారంగా తిన్నాడు, త్రాగినాడు, సుఖించినాడు, ఖరీదైన బట్టలు కట్టుకున్నాడు, బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మంచి పనివారు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. మరి లాజర్కి ఏముంది? లాజర్కి ఏం లేదు. కనీసం కట్టుకొని మంచి బట్ట లేదు, తినడానికి మంచి తిండి లేదు,
ఆ ధనవంతుడి బల్ల మించి పడే రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకున్నాడు. మరి కురుపులు మందు రాసుకోవడానికి, ఆ కురుపులకు మందు రాసుకోవడానికి డబ్బులు లేవు. ఏం చేసినాయంటే కుక్కలు వచ్చి ఆ కురుపును నాకిపోయినాయంట. అటువంటి స్థితిలో ఉన్నా కూడా మరి దేవుని విడిచిపెట్టలేదు. ఇప్పుడు లాజరు చనిపోయి ఎక్కడున్నాయంట? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఎవరైనా? దరిద్రుడైన లాజరు. ఏం పేరు ఆయనకు? బిరుదేముంది? దరిద్రుడు. ఈ లోకంలో దరిద్రుడైన దేవుని విషయంలో ఆయన భాగ్యవంతుడు. అందుకే ఎక్కడున్నాడు ఇప్పుడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. ఈ లోకంలో ధనవంతుడే గాని అక్కడ దరిద్రుడు అయిపోయినాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? పాతాళంలో యాతన పడుతున్నాడు, కేకలేస్తున్నాడు. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు చెప్పినప్పుడు వినలేదు, లెక్క చేయలేదు, తన ఇష్టానుసారంగా జీవించినాడు. ఇప్పుడు కేకలేస్తున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి అయినా అబ్రహామా, తన వేలికొన నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చడానికి లాజరును పంపించు. ఇప్పుడు ఎప్పుడు గుర్తొచ్చినాడు లాజరు? ఎప్పుడు గుర్తొచ్చినాడు? ఇప్పుడు పాతాళంలో యాతన పడుతున్నప్పుడు ఇప్పుడు లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని నెమ్మది పొందుతున్నప్పుడు చూశాడు. చూసి అయ్యో నేను గొప్ప ధనవంతుడిని, నేను విర్రవీగినాను, లాజరును ఇష్టానుసారంగా చూశాను, తక్కువ చూపు చూశాను, ఎంతో అసహించుకున్నాను, అనేక సార్లు కోపడ్డాను. ఆ లాజరు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఈ లోకంలో దరిద్రుడైన దేవుని విషయంలో భాగ్యవంతుడు. అందుకే ఈ లోకంలో ధనము శాశ్వతంగా. ఇప్పుడు విమానంలో కూలిపోయిన వాళ్ళు, కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏమన్నా తీసుకుని వెళ్ళినారా? ఏమైపోయినారు? కూలిపోయి, విమానం కూలిపోయి మాంస ముద్దలుగా కాలి ముద్దలైపోయినారు. గుర్తు పట్టడానికి ఆనవాళ్ళు లేదు. వాడు చూసినట్లయితే అయితే నువ్వు ప్రభువు నమ్ముకుంటే ఈ లోకంలో వస్తే దేహం విడిచినప్పుడు కూడా ఆత్మ ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ప్రభువుతో కూడా ఉంటుంది. అందుకే చూసినట్లయితే నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఈ లోకంలో దరిద్రత ఉన్నప్పుడు కూడా నువ్వు ధనవంతుడవే. ఈ లోకంలో నువ్వు దరిద్రుడిగా ఉన్నప్పటికీ కూడా ప్రభు దృష్టిలో నువ్వు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొని యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీ కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడవద్దు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఏం చేస్తాడంటే అపవాది శోధన తీసుకొచ్చి మిమ్మల్ని చెరలో వేయింపబోచున్నాడు. ఎన్ని దినాలంట? 10 దినములు శ్రమ కలుగుతుంది. శ్రమ ఎన్ని దినాలు? 10 దినాలు. 10 దినాలు శ్రమ ఉంటే దేవుని రాజ్యంలో ఎంతకాలం ఉంటాం మనము? యుగాలు ప్రభుతో కూడా ఆనందిస్తాం. ఇక్కడ కొద్ది దినాలే. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా 10 దినాలే. పరలోకంలో 10 రోజులు ఆనందం ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది సంతోషము? యుగాలు కూడా అక్కడ ఆనందమే. ప్రభుతో కూడా గొప్ప సంతోషం ఉంటుంది. అందుకే ఏం చెప్తున్నాడు? 10 దినములు మీకు శ్రమ కలుగును. మరి మరణం వరకు నమ్మకంగా, ఎంతవరకు నమ్మకంగా ఉండాలంటమ్మా మనము? మరణం వరకు. అంటే ప్రభు వచ్చేంత వరకు, మనం చచ్చేంత వరకు కూడా దేవుడు నీకు నాకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ దేవునికి ఇష్టంగా, దేవునికి యథార్థంగా ఈ లోకంలో జీవించాడు. అందుకే మరణం వరకు నమ్మకంగా ఉండము. ఏం కిరీటం ఉందంట? నమ్మకంగా ఉండే జీవ కిరీటం ఉంది. జీవ కిరీటం అంటే ఈ కిరీటం పొందుకున్న వారికి ఏం లేదు, ఇంకా రెండవ మరణము లేదు. ఎవరైతే ఈ జీవ కిరీటాన్ని పొందుకున్నారో, ఎవరి తల మీద అయితే ఈ జీవ కిరీటం కనబడుతుందో వాళ్లకు ఏం లేదు, ఇంకా రెండవ మరణము లేదు. మొదటి మరణము శారీరకంగా ఈ లోకంలో ప్రభు నమ్ముకున్నా, ప్రభు నమ్ముకోకపోయినా, నువ్వు దరిద్రుడు అయినా, ధనవంతుడు అయినా, నువ్వు లోకంలో ఎలాంటి స్థితిలో ఉన్నా, దేవునికి ఇష్టడిగా జీవించినా, దేవునికి అయిష్టడిగా జీవించినా, అందరూ కూడా ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఇది శారీరక మరణం, ఎవరు తప్పించుకోలేదు. అయితే రెండవ మరణం ఉంది. ఆ రెండవ మరణాన్ని తప్పించుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. అందుకే మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదైన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేసి ఏం చేస్తాడంట? మన పేరు ఎక్కడ రాస్తాడంట? పరలోకంలో ఒక గ్రంథం ఉంది. ఏం గ్రంథం అది? జీవ గ్రంథం అనే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో మన పేరు రాయబడుతుంది. ఎప్పుడైతే మన పాపాలు మనం ఒప్పుకొని విడిచిపెడతామో, యేసుప్రభువు వారి రక్తం చేత కడుగుబడి మనం నీతిమంతులుగా తీర్చబడతామో, మన పేరు ఎక్కడ రాయబడతాడంటమ్మా? పరలోకంలో ఒక గ్రంథం ఉంది. ఏం గ్రంథం అంటే అది? జీవ గ్రంథం. ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉంటే నీకేం లేదు, ఇంకా రెండవ మరణము లేదు. జీవ గ్రంథంలో నీ పేరు కనపడలేదు అనుకో, ఎక్కడ వేయబడతావు? నా అగ్ని గంధకంలో చేదమందు గుండంలో వేయబడతావు. అక్కడ ఏపును పండ్లు కొరుకుట ఉంటుంది. కాబట్టి చూసినట్లయితే ఆ గ్రంథంలో మన పేరు
ఉండాలి. అందుకే ఇక్కడ చూసినట్లయితే ప్రభువు చెప్పింది, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. కాబట్టి లోకంలో ఏదన్నా ఒక బహుమతి వస్తుందంటే పరుగు పందెమే ఉంది, ఒక పరుగు పందెంలో పరిగెత్తే నీకు ఒక బహుమానం ఉందంటే ఏం చేస్తాము? ఆ బహుమానం కోసం మనం ఎంతో శ్రమ పడతాం. ఇప్పుడు పరుగు పందాలు పెడుతుంటారు, పరుగు పందాలు పెడితే గోల్డ్ మెడల్ ఉంటుంది. మొదటి గెలిచిన వాళ్ళకి గోల్డ్ మెడల్ అనుకోండి. ఏం చేస్తారు? కొన్ని రోజులు ముందు నుంచి ఏం చేస్తారు? గ్రౌండ్ లో పరిగెడతారు కదా, కసరత్తు చేస్తారు, అంటే ప్రాక్టీస్ చేస్తారు బాగా. తినే ఆహార విషయంలో శ్రద్ధ తీసుకుంటారు, పరిగెత్తే విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఎలా పరిగెత్తాలి, ఎప్పుడు పరిగెత్తాలి, ఎంత టైంలో పరిగెత్తాలి, ఇవన్నీ కూడా శరీరానికి ఫిట్నెస్ తీసుకొని ఆ పందెం కోసం ఏం చేస్తారు? ముందుగానే సిద్ధపడి ఇప్పుడు పరుగు పందెంలో పాల్గొన్నారు. పరుగు పందెంలో పాల్గొన్నప్పుడు ఆ వ్యక్తి పరిగెడుతున్నాడు, చిన్న కాలుకు ఎదురు రాయి కొట్టుకుంది, అబ్బా అని చెప్పి అక్కడే కూలబడిపోతే ఏం పోగొట్టుకుంటాడు? గోల్డ్ మెడల్ పోతాది. తన గురి అంతా ఎక్కడుంది? ఇప్పుడు గోల్డ్ మెడల్ కొట్టాలా, నేను మంచి పేరు తెచ్చుకోవాలా, అందరి చేత శబాష్ అనిపించుకోవాలా అని చెప్పి తన గురి అంతా ఎక్కడ ఉంటుంది? గోల్డ్ మెడల్ నేను ఎలాగైనా సంపాదించాలి, దాని మీద తన గురి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాయి కొట్టుకుంది అనుకోండి, అక్కడ కూర్చుంటాడా? దాన్ని లెక్క చేయడు, పరిగెడతాడు. కాళ్ళలో ఒకవేళ ముళ్ళు గుచ్చుకోవచ్చు, రాళ్ళు కొట్టుకోవచ్చు, ఏదైనా ఎదురు దెబ్బ కొట్టుకోవచ్చు. అయినా కూడా తన శరీరం సహకరించకపోయినప్పుడు కూడా ఏం చేస్తాడు? ఓపిక తెచ్చుకొని పరిగెత్తి ఆ హద్దు వరకు ఎక్కడైతే రిబ్బన్ కట్టింటారో ఆ రిబ్బన్ తాకినాడో మొదట వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారు? తనలో ఏముంటుంది? అందరు ఇలా కేకలేస్తారు, ఓ విన్నర్ అనేటప్పటికి వీళ్ళు ఏమొస్తుంది? అప్పటి వరకు అలసట ఉంటుంది, అలసిపోయింటారు. ఇప్పుడు ఏమొస్తుంది? శక్తి వచ్చేస్తారు, ఉత్సాహం ఏం చేస్తారు? ఆ శరీరంలో ఉన్న నీరసం నిస్సత్వం అంతా పోగొట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఫలాని వ్యక్తి ఇప్పుడు అందరి ముందు పిలిచి ఫలాని ఆంధ్రస్కు ఇప్పుడు బంగారు గోల్డ్ మెడల్ వచ్చిందంటే ఏముంటుంది? ఎంతో సంతోషం. వారందరి ముందు పేరు పెట్టి పిలుస్తారు, ఇదిగో ఫలానా ఆంధ్రస్ మొదటి బహుమతిలో మొదటిగా పరిగెత్తి మొదటి బహుమతి గెలుచుకున్నాడు, ఆయనకు ఏం బహుమానం ఉంది? గోల్డ్ మెడల్ వచ్చేసింది. చెప్పగానే ఇప్పుడు దాకా పొందిన శ్రమను జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు కాలుకు అయ్యో నాకు ఎదురు దెబ్బ రాయి తగిలిందని చెప్పి ఆ విషయంలో అది బాధపడతామా? ఈ సంతోషం ఎక్కువ ఉంటుంది మనకు. బహుమానం గెలుచుకున్న సంతోషమే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ కాళ్ళకు కూర్చుకున్న రాళ్ళు కానీ ఎదురు దెబ్బలు తగిలినా అవేవి కూడా జ్ఞాపకం ఉండవు. కాబట్టి అందుకే చూసినట్లయితే ఇక్కడ రండి, ఒక మాట అంటారు చూడండి, ఇక్కడ క్షమించండి, కొరింథీయులకు రాస్తున్న పత్రిక 1 కొరింథీ 9వ అధ్యాయము 24 నుంచి చదవండి, 24-25 వచనాలు. ఆ పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమము కిరీటం పొందుటకును, మనమైతే అక్షేమము కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని పరిగెత్తువాడను కాను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, ఏమంటే పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అయితే మీరు ఎలా పరిగెత్తాలంట? బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు ఏంటంటే అన్ని విషయంలో మితంగా ఉండును. వారికి ఏముందంటే ఏం కిరీటం అంట? క్షేమము కిరీటం. ఈ లోకంలో పరిగెడితే, ఈ లోకంలో బహుమానం గెలుచుకుంటే కిరీటం వస్తుంది. కాబట్టి అది ఎంతకాలం ఉంటుంది? క్షేమైపోయింది అంటే అది శాశ్వతమైంది కాదు. అయితే దేవుడు ఇచ్చే కిరీటం ఎలాంటిదంట? వారైతే క్షేమము కిరీటం పొందుటకును, మనమైతే అక్షేమము కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. మనకేం కిరీటం ఉందంట? అక్షయ కిరీటం. అక్షయ కిరీటం అంటే అది క్షేమైపోదు, ఎప్పటికి కూడా యుగ యుగాలు శాశ్వతమైన కిరీటం. దేవుడు ఇచ్చే కిరీటము శాశ్వతమైనది, అది క్షేమైపోదు. అక్షయ కిరీటం, ఈ లోకంలో వచ్చే కిరీటము క్షేమైపోతుంది. దేవుడిచ్చే కిరీటం ఎలాంటిదంట? అక్షయ కిరీటం. అంటే క్షేము కాని కిరీటాన్ని దేవుడు మరి నీకు నాకు సిద్ధపరిచినాడు.
ఈ బహుమానంలో మనం పాల్గొన్నప్పుడు చూడండి, మనము అందుకే పౌలు హెబ్రీలకు రాస్తాను, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుడి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు ఏం చేసినంటే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఏం చేయాలంటే మన గురి ఎవరంటే ఈ లోకంలో యేసు ప్రభువారే. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో ఏం కావాలంటే మనకు ఓపిక కావాలి. ఓపికతో పరిగెత్తాల. ఓపికతో పరిగెడితే ఏముంది? నీకు జీవ కిరీటం ఉంది. తర్వాత రెండోదిగా అక్షయ కిరీటం ఉంది. కాబట్టి కిరీటం ఉంది. కాబట్టి ఆ బహుమానాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలంట? విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేది ఎవరంట? యేసు. ఆయన వైపు చూస్తూ ఈ ఓపికతో ఈ పరుగు పందెంలో ఏం చేయాలంట? మనం ఓపికతో పరిగెత్తాలి. ఓపిక లేదు, నాకు ఇంకా నేను నడవలేను, నా వల్ల కాదంటే పరిగెత్తే వ్యక్తి అయ్యో నేను ఇంకా పరిగెత్తినా నా వల్ల కాదని చెప్పి కూర్చున్నాడు అనుకోండి, బహుమానం వస్తారా? ఇప్పుడు పరుగు పందెం పెట్టింటారు, అందరూ పరిగెడుతుంటారు. ఒక వ్యక్తి నేను కూర్చుంటాడు, అయ్యో నేను ఇంకా పరిగెత్తలే, నాకు ఆయాసం వచ్చేసి కూర్చున్నాను అనుకోండి, బహుమానం వస్తారా? అందరు తర్వాత ఏమంటారు? ఒరే అంత పనికిమాలినోడు ఎందుకు యుద్ధంలో ఆ యొక్క పరుగు పందెంలో ఎందుకు పాల్గొన్నావు? అంత చేతగానేవాడు ఎందుకు పాల్గొన్నావు? ఎందుకు ఆగిపోయినావు? ఇప్పుడు చూడు, వాడు బహుమతి గెలుచుకొని వాడికి ఎంత ఘనత వచ్చిందో, వాడికి ఎంత మహిమ వచ్చిందో, అందరూ వాడి ఫోటో వాడి పేపర్లో వచ్చింది, అందరూ వాడిని పలకరిస్తున్నారు. ఇప్పుడు నిన్ను చూస్తే నువ్వేమో యుద్ధం ఆ యొక్క పరుగు పందెంలో చేత కాదని చెప్పి కూర్చున్నావు, ఓడిపోయి ఇంట్లో కూర్చున్నావు. నిన్ను అందరూ నీ పిల్లోడు ఓడిపోయినా అంటే మా తల ఎత్తుకొని తిరగలేకపోతున్నాం బయట. అట్లాంటి ఎందుకు వెళ్ళావు? కాబట్టి అందుకే అపవాది ఏం చేస్తుందంట, మనం ఈ పరుగు పందెంలో పాల్గొడుతున్నప్పుడు ఒకసారి ఇలాగే పరుగు పందెం జరుగుతుంటే ఒక వ్యక్తి అందరికంటే ముందుగా పరిగెడుతుంటే వెనక ఉన్నవాడు చూసినారు, అరే వీడు నాకంటే ముందు పరిగెత్తి గోల్డ్ మెడల్ కొట్టేటట్టున్నాడు, కాబట్టి వీడిని ఎలాగైనా ఓడించాలని చెప్పి వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఏం చేసిందంట, తన చేతికి ఒక ఉంగరం ఉంది, డైమండ్ రింగ్ ఉంది. ఆ రింగు తీసి వాడు పరిగెత్తున్నప్పుడు వాడు ముందు వేసేసాడంటే రింగు. ఆ ఎండకు అది బాగా డైమండ్ రింగ్ కాబట్టి బాగా తలతల మెరుస్తుంది. వాడు ఏం చేసినాడు, వెంటనే చూసి అరే రింగు దొరికింది, మంచి ఏదో డైమండ్ రింగ్ దొరికింది, బాగా సుమారుగా 1,00,000 ఉంటుందో 2,00,000 ఉంటుందో అని చెప్పేసి దాన్ని వెంటనే తీసుకొని మురిసిపోయి చూసుకొని, అబ్బా నాకు ఈరోజు లక్కీ ఎవరి ముఖం చూసినాను, ఈ రోజు పొద్దున్నే నాకు మంచి డైమండ్ రింగ్ దొరికిందని చెప్పి సంతోషపడి ఆ జోబులో వేసుకుని అటు ఇటు చూసేటప్పటికి అనుకున్నవాడు ఏం చేసినాడు, పరిగెత్తినాడు. ఇప్పుడు గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చింది? అనుకున్నవాడికి వచ్చేసింది. అంటే మీరు గురి ఏమైపోయింది? ఇప్పుడు తప్పిపోయింది. అందుకే మనం పరుగు పందెంలో పరిగెడుతున్నప్పుడు మన గురి ఎక్కడ ఉండాలి? బహుమానం మీదనే ఉండాలి, ప్రభు వైపే చూడాలి. ఎప్పుడైతే మనం అటు ఇటు చూసినామో మన గురి ఏమైపోతుంది? అందుకే అపవాది ఏం చేస్తుందంట, ఈ లోకంలో మనం కూడా యొక్క పరుగు పందెంలో పాల్గొనేటప్పుడు అనేకమైన మన కళ్ళ ముందు వేసి మన దృష్టిని తప్పించాలని చెప్పి, మన గురి తప్పించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అయితే మనం వాటి వైపు చూడకుండా, అందుకే ఈ లోకంలో ఆ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడిని ఆయన ఎవరి వైపు చూడాలి? మనము యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడకుండా నువ్వు పక్కకి ఎప్పుడైతే చూసావో, పేతురు ఏం చేసినాడు, ప్రభువు నీళ్ళ మీద నడుస్తున్నాడు కదా, మీరు భయపడకండి నేనే మీ ప్రభువు అన్నప్పుడు పేతురు, ప్రభువా నువ్వే అయితే నేను కూడా నడిచి నీళ్ళ మీద రావడానికి నాకు సెలవి, రా పేతురు అన్నాడు. ప్రభు వైపు ఎప్పుడైతే చూసినాడో, ప్రభు వైపు చూసినంతసేపు నీళ్ళ మీద నడిచినాడు కదా. ఎప్పుడైతే తన దృష్టి ప్రభు వైపు నుంచి పక్కకు మరలించినాడు కదా, ఏం చేసినాడు, గాలి వచ్చింది, అలలు వస్తున్నాయి పక్కన, మళ్ళీ అనుమానం వచ్చింది, అమ్మో ప్రభువేనా భూతమా? ఏమొచ్చింది? ప్రభువే అని చెప్పి ఉన్నంతసేపు నీళ్ళ మీద నడిచినాడు. మళ్ళీ ఏమొచ్చింది, పక్కన అలలు వస్తున్నాయి, గాలి తుఫాన్లు వస్తున్నాయి, తన దృష్టి పక్కకు మరలించినాడు. మళ్ళీ అనుమానం వచ్చింది, ప్రభువేనా, ప్రభువులకు భూతంగానే ఏమన్నా దయ్యం ప్రభు వేషం వేసుకుని వచ్చిందా? మళ్ళీ అనుమానం వచ్చింది. వెంటనే ఏమైపోయినాడు, మునిగిపోతున్నాడు. ప్రభువా నన్ను రక్షించు. అప్పుడు మళ్ళీ ప్రభు గుర్తు వచ్చినాడు మునిగిపోయేటప్పుడు. అప్పుడు ఏం చేసినాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? కాబట్టి అల్ప విశ్వాసం అవిశ్వాసం కాబట్టి ఉండకూడదు. మనలో విశ్వాసం కదా, గొప్ప విశ్వాసం ఉండాలి. కాబట్టి అందుకే తన దృష్టి ఎక్కడ ఉంది, ప్రభు వైపు ఉన్నంత వరకు ఏం చేసినాడు, బాగానే నీళ్ళ మీద నడిచినాడు. తన దృష్టి ఎప్పుడైతే పక్కకు పోయింది ఏమైపోయినాడు, మునిగిపోసాగిన. అలాగే ఈ లోకంలో నువ్వు నేను కూడా ప్రభు వైపు చూసినంతసేపు బాగా పరిగెడతాం. ప్రభు వైపు నుంచి మన దృష్టి ఎప్పుడైతే మరలుస్తామో ఏమైపోతాం, మనము పడిపోయే వారంగా ఉంటాం. అందుకే చూసినట్లయితే ఈ యొక్క పరుగు పందెం ఏంటంటే ఓపికతో మనము పరిగెత్తే వారంగా ఉండాలి.
అందుకే ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక రండి. పౌలు ఫిలిప్పీకి రాస్తూ ఒక మాట అంటాడు. మూడో అధ్యాయము 13-14 వచనం చదవండి. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే పరిగెడుచున్నాను. ఏం చేస్తున్నాయంట? సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నాను తలంచుకున్నాను. అయితే ఏం చేస్తుందంట? ఒకటి చేయుచున్నాను. ఏం చేస్తుందంట? వెనుకున్నవి ఏం చేయాలి? మనము మర్చిపోవాలి. వెనుకున్న వాటిని మర్చిపోయి దేని కొరకు పరిగెత్తాలంటే మనం ఇప్పుడు ముందున్న వాటికై వేగిరపడచ్చు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని ఎలా పరిగెత్తాలంట? ఎక్కడికి పరిగెత్తాలి? మనము గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇప్పుడు మనం గురి యొద్దకే పరిగెత్తాలి. కాబట్టి క్రీస్తు యేసునందు ఏముందంట? ఉన్నతమైన పిలుపునకు ఏముందంట? బహుమానం ఉంది. ఆ బహుమానం పొందవలని నేను గురి యొద్దకే పరిగెడుచున్నాను. కాబట్టి యొక్క పరుగు పందెంలో ఏముందంట? నీకు బహుమానం ఉంది. ఆ బహుమానాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలంటే నువ్వు ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెడితే దేవుడు ఏమి ఇచ్చినాడు నీకు? మొదటది ఏముంది? జీవ కిరీటం ఉంది. తర్వాత అక్షయ కిరీటం ఉంది. తర్వాత ఇక్కడ యాకోబు పత్రిక కూడా రండి. ఇక్కడ యాకోబు పత్రికలో కూడా మాట అంటాడు. యాకోబు మొదటి అధ్యాయం 12వ వచనం చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి ఏముందంట? శోధన సహించువాడు ధన్యుడు. నీకు శోధన వచ్చిందనుకో, నువ్వు ధన్యుడు. ఆ శోధనలో నువ్వు పడిపోకుండా నువ్వు స్థిరంగా నమ్మకంగా ఉన్నావంటే శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించు వారికి ఏం చేసినట్టే ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఏ వాగ్దానం అది? మరణం వరకు నమ్మకంగా ఉండమని నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. కాబట్టి ప్రభు తన ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. కాబట్టి ఏం కిరీటం ఇది? జీవ కిరీటం. కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండాలి కదా. మరణం వరకు నమ్మకంగా లేకపోతే ఏమంటాడు? యేసుప్రభువారు వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయగలరా నా ఇద్దండి పొంది అంటాడంట. మరణం వరకు నమ్మకంగా నువ్వు తర్వాత యేసుప్రభువారు వచ్చినప్పుడు ప్రభా నేను 10 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాను ప్రభా, 10 సంవత్సరాలు నీ మందిరంలో ఎంతో నమ్మకంగా 10 సంవత్సరాలు మందిరానికి వచ్చాను, ఆరాధన చేశాను, ఏ చేయొచ్చు ప్రార్థన చేసినాను చేసావు. కానీ చివరిలో ఏమైపోయినావు? చివరిలో తప్పిపోయినావు. దేవునికి దూరస్తుని అయిపోయావు. దేవుని విడిచిపెట్టినావు. దేవుని మీద నుంచి నీ గురి మరల్చుకున్నావు. ఇప్పుడు అంటే ప్రభు ఏమంటాడు? నువ్వెవరో నాకు తెలియదు. అందుకే ఎప్పటి వరకు అంట? మరి మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. అందుకే ఇక్కడ మొదటి తిమోతి 2 తిమోతి ఇక్కడ పౌలు కూడా ఒక మాట అంటున్నాడు. పౌలు కూడా పరిగెత్తినాడు. ఇక పరుగు పందెంలో ఎలా పరిగెత్తినాడో చూద్దాం రండి. 2 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. కాబట్టి మరి ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఏం పోరాటం పోరాడంటే ఆయన మంచి పోరాటం. లోకంలో పోరాటాలు చాలా ఉన్నాయి, కానీ ఈయన ఏం పోరాటం పోరాడంట? తన జీవితంలో మరి ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఏం చేసినాడు? క్రైస్తవులను హింసించేవాడు, సంఘాన్ని హింసించేవాడు, సంఘానికి ఎంతో నష్టం కలిగించేవాడు, స్తెఫను యొక్క మరణానికి కారకుడైనాడు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే ప్రభువు నమ్మినాడు, ప్రభు కొరకు ఎన్నో శ్రమలు పొందాడు కదా. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు. కాబట్టి చూసినట్లయితే మరి ఎన్నో శ్రమలు, సముద్రంలో కపట సహోదరుల వలన ఆపదలో ఉండి, దొంగల వలన స్వజనుల వలన ఆపదండి, ఆకలి దప్పుల చేత, దిగంబరత్వం చేత, తరచుగా చలి చేత మరి ఎన్నో భారాలు పొందినాడు. ఎన్ని పొందినా కూడా తన గురిని పక్కన ప్రభు మీద నుంచి తన గురి మరల్చుకోలేదు. ఎవరి వైపు చూసినాడు?
ప్రభు వైపు చూసినాడు. ఆయన నా గురి. ఆయన వైపు చూస్తూ పందెంలో ఏం చేసినాడు? ఓపికతో పరిగెత్తినాడు. అందుకే మంచి పోరాటం పోరాడాడు. నా పరుగు ఏం చేసినాడంట? కడముట్టించినాడు. చివరి వరకు ఎక్కడైతే తనకు హద్దు ఉందో హద్దు వరకు ఓపికతో పరిగెత్తినాడు. ఎన్నో శ్రమలు వచ్చినాయి. పౌలు జీవితంలో ఈ నామాన్ని గురించి ప్రకటించకూడదని చెప్పి పౌలు కూడా ఏం చేసినారు? ఒకసారి బెత్తాలతో కొట్టినారు, ఒకసారి చెరసాల్లో వేసినారు, ఎంతగానో హింసించినారు. అయినప్పటికీ కూడా పౌలు ఒకటే మాట చెప్పినాడు, ఈ నామం కొరకు నేను చనిపోవడానికి కూడా సిద్ధమే. నా ప్రభు కొరకు నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టినాడు. నా ప్రభు కొరకు నా ప్రాణము నేనేమాత్రం కూడా లెక్క చేయను. కాబట్టి ప్రభు కొరకు నేను చనిపోవడానికి కూడా సిద్ధమే అని చెప్పి ప్రభు కొరకు చనిపోయేంత వరకు కూడా తన గురి మరల్చుకోలేదు. చివరికి ఏం చెప్పినారు? అయా నువ్వు యేసు ప్రభువుని విడిచిపెట్టకపోతే చెరసాల్లో వేసినారు. చివరికి వార్నింగ్ ఇచ్చినారు, నువ్వు రేపటి లోపల ఈ ప్రభువుని విడిచిపెట్టి ఆయన నామాన్ని నుంచి నేను ప్రకటించనని చెప్పి నువ్వు ఒప్పుకుంటేనే నిన్ను బ్రతికిస్తాం, వదిలేస్తాం. లేదంటే ఏం చేస్తాము? నీ తల తెగిపోతుంది, నీ మెడ మీద తల ఉండదు ఇంకా రేపటికి. వార్నింగ్ ఇచ్చినారు. అయినప్పుడు కూడా పౌలు ఒకటే చెప్పినారు, మీరు ఒక్కసారి అడిగినా 100 సార్లు అడిగినా నేను చెప్పేది ఒకటే, నా ప్రభు కొరకు నేను చనిపోవడానికి నేను సిద్ధం. నా ప్రభు కొరకు ఏం మాత్రం కూడా నేను వెనుక తీసేది లేదు, నా ప్రాణానికి భయపడేది లేదు. తర్వాత పౌలు ఏం చేసినారు? శిరచ్ఛేదనం చేసినారు. పౌలు ఏం చేసినారు? తల నరికి వేసినారు. ప్రభు కొరకు ఏం చేసినాడు? హతసాక్షిగా తన ప్రాణాన్ని పెడుతూ వచ్చినాడు. అయితే ఈ లోకంలో ప్రాణం పోగొట్టుకుండా ఎక్కడుంది? అందుకే ఎవరైనా నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుంటాడు. నా కొరకు తన ప్రాణాన్ని రక్షించుకున్న కూడా ఏం చేస్తాడంటే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకున్నాడు. ఇక్కడ ప్రాణం పోగొట్టుకున్న కూడా ఇప్పుడు ఎక్కడుంది? తన పేరు ఎక్కడుంది? జీవ గ్రంథంలో ఉంది. ఏం కిరీటం పొందుకున్నాడు? ఇప్పుడు జీవ కిరీటం పొందుకున్నాడు. ప్రభు రాజ్యంలో మరి పరిశుద్ధులతో కూడా ఆనందిస్తున్నాడు. వాడు చూసినట్లు అందుకే మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు ఏం కిరీటం ఉందంట? నీతి కిరీటము ఉంచబడింది. ఏం కిరీటం అంట? ఇది నీతి కిరీటం. కాబట్టి నీతి కిరీటము ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ కూడా అనుగ్రహిస్తాడు. నీతి కిరీటం ఎవరికి ఉందంట? నాకే కాదు, నా వల్ల ఎవరైతే మంచి పోరాటం పోరాడతారో, ఎవరైతే ఈ గురి వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తారో, నా వల్లే వారి పరువు కడముట్టిస్తారో వారందరి కొరకు కూడా ఈ నీతి కిరీటం ఉంచబడింది. నా ఒక్కడికే కాదు, నా వల్లే ఎవరైతే పరిగెడతారో ఓపికతో, నా వల్లే ఎవరైతే వారి పరువు కడముట్టిస్తారో, నా వల్లే ఎవరైతే మంచి పోరాటం పోరాడతారో వారందరి కొరకు ఏముంది? నీతి కిరీటము ఉంది. కాబట్టి ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ కూడా దాన్ని అనుభవిస్తా అని చెబుతున్నాడు. వాడు చూసినట్లయితే ఇప్పుడు 3 కిరీటాలు చూసినాం. ఏం కిరీటాలు చూసినాము? మొదటి జీవ కిరీటము, తర్వాత అక్షయ కిరీటము, మూడోది నీతి కిరీటం. ఇంకో కిరీటం చూద్దాం రండి. పేతురు పత్రిక రండి. పేతురు పత్రిక మొదటి పేతురు 4వ వచనం చదవండి. 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని మహిమా కిరీటము పొందుదురు. కాబట్టి ఏంటంట? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని ఏం కిరీటం అంట? ఇది మహిమా కిరీటం ఉంది. కాబట్టి ఏం మహిమ? కాబట్టి ఈ కిరీటం పొందుకున్న వారికి ఏముందంట? మహిమ ఉంది. కాబట్టి మహిమా కిరీటం. కాబట్టి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షమై ఆయన ఎదుట మనము నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిందారహితులుగా నిలవబడ్డప్పుడు దేవుడు మన తలపైన ఏం కిరీటం పెడతాడంట? మహిమ కిరీటం పెడతాడు. కాబట్టి మహిమ ఈ లోకంలో నువ్వు తృణీకరించబడ్డప్పటికీ, ఈ లోకంలో నీకు విలువ లేకపోయినప్పటికీ, ఈ లోకమంతా నిన్ను వెలివేసినప్పటికీ, ఈ లోకంలో నీకు ఘనత లేకపోయినప్పటికీ కూడా ప్రభు రాజ్యంలో ఏముంది? నీకు మహిమ ఉంది, ఘనత ఉంది, మహిమ ఉంది. అక్కడ ఏముంది? మహిమ కిరీటాన్ని పెడతాడు దేవుడు. నీ కొరకు మహిమ కిరీటాన్ని సిద్ధపరిచినాడు. ఏం కిరీటం ఉంది? చూడండి, ఆయన ఈ యొక్క పరుగు పందెంలో పాల్గొనడం ద్వారా, ఓపికతో పరిగెత్తడం ద్వారా, ఆ మంచి పోరాడడం ద్వారా, మన పరుగు కడముటించడం ద్వారా, మన విశ్వాసాన్ని కాపాడుకోవడం ద్వారా దేవుడు ఎన్ని కిరీటాలు? మరణ వరకు నమ్మకంగా ఉండి ఏముందంట? మరి జీవ కిరీటం ఉంది, అక్షయ కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది, మహిమ కిరీటం ఉంది. చూడండి ఎన్ని కిరీటాలు! ఈ లోకంలో ఒక ఘనత ఒకటి బహుమానం గెలుచుకోవాలంటే మరి ఎంతగానో ప్రయాసపడతాం.
కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అయినప్పటికీ కూడా దానిలో మనము పాల్గొంటాం. అయినా సరే బహుమానం గెలుచుకోవాలని చెప్పి దాని మీద గురిపెడతాం. అలాగే ఈ లోకంలో మనకు కూడా దేవుడు ఏం చేసినాడు, మరి కిరీటాలు సిద్ధపరిచినాడు. తర్వాత ఇంకొకటి చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 21వ కీర్తన 21వ కీర్తన 3వ వచనం చదవండి. ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఏం చేసినాడంట ఆయన? మనల్ని ఏం చేసినాడు? అతని మనోభిష్టం నీవు సఫలం చేయించున్నావు. పైన 2వ వచనం, అతన్ని పెదవుని వచ్చిన ప్రాణం నీవు మానక అంగీకరించుచున్నావు. ఏం చేసినంట? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంచున్నావు, అతని తల మీద ఏం కిరీటం ఉందంట? అపరంజి కిరీటము ఉంచున్నావు. కాబట్టి చూడండి, దేవుడు మరి ఎంత గొప్ప ఆధిక్యతను మానవునికి ఇచ్చినాడు ఈ లోకంలో. అందుకే దావీదు మరి అంట, ప్రభువా నువ్వు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు, నువ్వు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు. ఈ సృష్టిలో మానవునికి సైంటిస్టులకు అంతుపట్టని ఎన్నో గ్రహాలు. భూమి సూర్యుని కంటే పెద్దదా చిన్నదా? భూమి కంటే సూర్యుడు పెద్దనా చిన్ననా? భూమి కంటే సూర్యుడు పెద్ద, భూమే చిన్న. సూర్యుడు చాలా పెద్ద భూమి కంటే. ఆ సూర్యుడి కంటే పెద్దవైన గ్రహాలు ఈ యొక్క విశ్వంలో కొన్ని కోట్లు విశ్వంలో గాలిలో బంతులక్క తిరుగుతున్నాయి. ఈ భూమి చాలా పెద్దది. ఈ సూర్యుడు భూమి కంటే పెద్ద. ఆ సూర్యుడి కంటే పెద్దవైన గ్రహాలు ఈ సృష్టిలో కొన్ని అంతరిక్షంలో శూన్యంలో వేలాడుతున్నాయి. మానవుని సైంటిస్టులకు కనుక్కున్న గ్రహాలు కొన్ని మాత్రమే. కొన్ని గ్రహాలే కనిపెట్టింది మానవుడు. భూమికి సమీపంగా ఉన్న గ్రహాలు మాత్రమే సైంటిస్టులు కనిపెట్టినారు. కాబట్టి ఆ యొక్క సైంటిస్టులు కూడా అంతుపట్టని గ్రహాలు ఇంకా శూన్యంలో కొన్ని వేలు లక్షలు వేలాడుతున్నాయి. దేవుడు వాటికి సెలవు ఇచ్చినాడు. చూడండి, ఒక బంతిని మనం గాల్లో వేసినాం అనుకోండి, ఉంటుంది అది అక్కడ ఏమైపోతుంది? కింద పడిపోతుంది. అయితే దేవుడు వాటిని శూన్యంలో ఉంచినాడు. ఆ శూన్యంలో అవన్నీ ఏం చేస్తున్నాయి? బంతుల్లా తిరుగుతున్నాయి. అందుకే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఏం చేస్తుందంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. మరి అవన్నీ కూడా శూన్యములు ఉన్నాయి. దేవుడు ఆజ్ఞాపించినప్పటి నుంచి ఈ రోజు కూడా వాటి మాట దేవుడు వాటికి ఆజ్ఞాపించిన పని అవి చక్కగా చేస్తున్నాయి. ఒకవేళ ఏదైనా ఒక గ్రహము గాన దేవుని మాటకి అవిధేయత చూపించి నేను ఇక్కడ ఉన్నాను పడిపోతానని భూమి మీద పడింది అనుకోండి, భూమి ఉంటుందా? భూమి ఉంటుందా? భూమి ఏమైపోతుంది? మొత్తం తుట్టునీళ్ళు అయిపోతుంది. కాబట్టి భూమి ఉండదు. భూమి మీద ఏ జీవి బ్రతకలేదు. భూమి కంటే చాలా పెద్దవైన గ్రహాలు పైన ఉన్నాయి. ఏదైనా ఒక గ్రహం గాన దేవుని మాటకు అవిధేయత చూపించి ఒకవేళ భూమి మీద పడిందనికే భూమి ఉంటుందా? భూమి ఏమైపోతుంది? తుట్టునీళ్ళు అయిపోతుంది. భూమి మీద జీవరాశి అంటూ లేకుండా నాశనం అయిపోతుంది. అయితే దేవుని దృష్టి అవన్నీ కూడా దేవునికి లోబడుతున్నాయి. ఇటువంటి ఇంత గొప్ప సృష్టిలో దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? నిన్ను నన్ను ఎన్నిక లేని వారం, పనికిరాని వారం, నీచనం తృణీకరింపబడిన వారం, బలహీనులము, పనికిరాని వారం, అటువంటి నిన్ను నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నీ కోసం నా కోసం ఏం చేసినాడు? ఆయన పరలోకాన్ని మహిమను ఘనతను వదిలి ఈ లోకానికి వచ్చాడు. నీకు నాకు జీవ కిరీటం కోసము ఆయన ఏం కిరీటం పొందుకున్నాడు? ముళ్ళ కిరీటం. చూడండి, ఆ ముళ్ళ కిరీటం ఎవరికి రావాలి? ముందుగా అసలు యాక్చువల్గా ఎవరికి రావాలా? మనకు రావాలా. మనం చేసిన పాపాన్ని బట్టి, మనం ఊహించిన చెడు తలంపులను బట్టి, మనం చేసిన చెడ్డ పనులని బట్టి మన తలపై ముళ్ళ కిరీటం రావాలి. ఆ ముళ్ళ కిరీటము ఎవరు పొందినారు? యేసు ప్రభువారు పొందినారు. నా పిల్లల తలపైన ఏముండకూడదు? ముళ్ళ కిరీటం ఉండకూడదు. ఆ ముళ్ళ కిరీటం తల మీద పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటామా? ఆ ముళ్ళులు తలలో దిగబడి రక్తం కారుతుంటే ప్రశాంతంగా ఉండగలమా? నిద్రపోగలమా? పడుకోగలమా? ముళ్ళ కిరీటం తల పెట్టుకొని పండుకోండి, ఇంకా కొంచెం దిగబడిపోతాయి తలలోకి. ముళ్ళ కిరీటం తల పెట్టుకొని మంచం మీద పడుకుంటే ఆ బరువుకి ఏమైపోతుంది? ఆ ముళ్ళులు ఇంకా దిగబడిపోతాయి. ఎవరన్నా తమాషా పోతే ఒక గుద్దు పిల్లలు వచ్చి ఒక గుద్దున్నారు, ఏమైపోతాయి? ముళ్ళులు తలలోకి దిగబడిపోతాయి. అమ్మా అని కేకలేస్తాం. అటువంటి బాధ ఎవరు పొందినారు? యేసు ప్రభువారు పొందినాడు. మరి పదునైన ఇనప ముళ్ళులు ఆ ముళ్ళ కీటం ఆయన తల మీద పెట్టి కర్రతో కొట్టినారంట. మళ్ళీ ఆ ముళ్ళులు తలలో దిగబడలేదని చెప్పి ఏం చేసినారు?
కర్రతో కొడితే ఆ తలలోంచి కంటి దగ్గరికి దిగబడి తలలోకి చర్మంలోకి దిగబడిపోయిన ముళ్ళు చూడండి. నీకు నాకు జీవకీయడం కోసము ఆయన ఎంతటి శ్రమను సహించినాడు. ఆ శ్రమ నువ్వు నేను సహించకూడదు. ఆ ముళ్ళ కిరీటం నీకు నాకు రావద్దు. నీకు నాకు జీవ కిరీటం రావాలి, యుగ యుగాలు ఆయన రాజ్యంలో ఉండాలని చెప్పి ఏం చేసినాడు, ఆయన ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించుకుంటూ వచ్చినాడు. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27. కదా చదవండి. 29 చదవండి. ఆ ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయిరి. ఏం చేసినాడంట, ఆ ముళ్ళ కిరీటము అల్లి ఏం చేసినాడంట, ఆయనకు తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళను ఏం చేస్తున్నాడంట, ఆ యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఏం చేసినారు, ఆయనను అవమానపరుస్తూ వచ్చినారు. అవమానపరిచి ఆయన మీద ఏం చేసినారంట, ఉమ్మి వేసినారు. ఆ ఉమ్మి ఎవరి మీద పడాలి, లెక్క ప్రకారము మన ముఖం మీద పడాలి. మన ముఖం మీద పడవలసిన ఉమ్మిని ఎవరి మీద వేయించుకున్నాడు, యేసుప్రభువు వారి మీద వేయించుకున్నాడు. కాబట్టి అయ్యో ఇప్పుడు మన పిల్లల ముఖం మీద ఉమ్మి, మన కళ్ళ ముందే మన పిల్లల ముఖాన్ని ఎవరైనా ఉమ్మి వేస్తే మనం సహించగలమమ్మా, ఊరుకుంటామా? ఎంత బాధ వేస్తుంది. సరే అలాంటి పరిస్థితి వచ్చిన, అయ్యా కావాలంటే నా మీద వేయండి, నా పిల్లల మీద మాత్రము వేయొద్దు. నా పిల్లల మీద వేస్తే నేను తట్టుకోలేను, నేను నిద్రపోలేను, అన్నం తినలేను, నా మీద వేయండి. అందుకే యేసుప్రభువు వారు ఏం చేసినాడు, నీ నా ముఖాన పడవలసిన ఉమ్మిని ఆయన మీద వేయించుకున్నాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, క్యూ నిలబడుకున్నారు. అందరూ వచ్చి కేకరించి, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు యూదుల రాజువా అని చెప్పి కేకరించి, అయినా కూడా ఆయన తృప్తి పొందినాడు. ఎందుకు, ఈ ఉమ్మి నా పిల్లల ముఖం మీద పడలేదు, అంతే చాలు, నాకు తలపై ముళ్ళ కిరీటం పెట్టి కొట్టినారు, అయినా ఆయన ఆత్మలో ఏముందంట, తృప్తి పొందిందంట. నా పిల్లల ఈ ముళ్ళ కిరీటం నేను పెట్టుకోవడం, నా పిల్లలకి ఏమొచ్చింది, ఇప్పుడు జీవ కిరీటం వచ్చింది, నాకంతే చాలు. నీకు నాకు జీవ కిరీటం ఇవ్వడం కోసము ఆయన ఏం కిరీటం ధరించినాడు, ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు. చూడండి, ఎవరైనా ఈ లోకంలో ఇటువంటి ప్రేమ చూపించినారా? ఎవరైనా నీ కోసం నా కోసం ఇటువంటి త్యాగం చేశారా ఈ లోకంలో? ఎవరు కూడా చూపించలేదు. ఎవరైనా నీ కోసం నా కోసము మన ముఖాన్ని ఎవరైనా ఉమ్మి వేయని వస్తే, అయ్యా నా ముఖం మీద వేయని వస్తారా ఎవరైనా ముందుకు? మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మన చుట్టాలు వస్తే ఇంకా ఏం చేస్తారు, బాగా సిగ్గు వచ్చింది రే వాడికి అంటారు. మన ముఖాన్ని ఉమ్మి వేస్తున్నాను, మనల్ని అవమానపరిచినారు అనుకోండి, మనల్ని హేళన చేసినారు అనుకోండి, ఏం చేస్తారు, ఎదురుగా అయ్యా అవునా అంటారు. కానీ ఎందుకు బాగా జరిగింది, వాడికి రావాల్సింది, వాడికి సిగ్గు జరగాలి, వాడికి సిగ్గు వచ్చిందిలే బాగా, వెనక్కి ఏం చేస్తారు, హేళన చేస్తారు, అవమానపరుస్తారు. కాబట్టి ప్రభువు ఆయన ప్రేమ యథార్థమైన ప్రేమ, కపటము లేని ప్రేమ, కల్మషము లేని ప్రేమ, నిర్దోషం నిష్కలమైన ప్రేమ. అటువంటి ప్రేమను దేవుడు నీ పట్ల నా పట్ల చూపించి, మరి దేవుడు ఇంత గొప్ప కిరీటాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినాడు. అలాగే కీర్తన రండి, 103వ కీర్తన, 103వ కీర్తనలో కిరీటం చూసుకుందాము. నాలుగో వచనం చదవండి. ఆ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షమును నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక కిరీటం ఉంది. ఏం కిరీటం అంటే, ఇది కరుణా కటాక్షమున్న కిరీటాన్ని దేవుడు నీకు నాకు
ఉంచినాడు. మన దోషాన్ని బట్టి మనం నశించుకోవాల్సిన అయితే మన దోషాన్ని బట్టి ఆయన మనం ఏం చేసినాడు, మన దోషాలన్నింటినీ క్షమించినాడు, మన సంకటములన్నింటినీ కుదిర్చినాడు, సమాధిలోంచి ఏం చేసినాడంటే మన ప్రాణాన్ని విమోచించినాడు. విమోచించి ఏముందంట, కరుణ కటాక్షం అనే కిరీటాన్ని ఉంచినాడు. ఆయన కరుణ కటాక్షం లేకపోతే మనకేం లేదు, మన దోషాలకు మనకు క్షమాపణ లేదు. మన సంకటములన్నింటిలో మనం అలాగే ఉండం. మనం ఎక్కడికి వెళ్ళేవారము, సమాధిలోనికి వెళ్ళేవారం. అందుకే ఇసుకే అంటారు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినం నేను సజీవుని నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. నేను సమాధిలోనికి వెళ్ళవలసిన వాడిని. మన దోషాన్ని బట్టి మనం మరణించి సమాధిలోనికి వెళ్ళవలసిన వారం. అందుకే 5 విధవరాలి కుమారుడు ఏంటంటే చనిపోయి సమాధికి మోసుకుపోబడుతున్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఆమె చూసి ఆమె మీద జాలిపడి పాడేని ముట్టి ఆ పిల్లవాడిని ముట్టగానే ఏం చేసినాడు, ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు, మాట్లాడసాగిన తన తల్లికి అప్పగిస్తూ వచ్చినాడు. కన్నికత పడ్డాడు, జాలి చూపించినాడు. లేకుంటే యేసుప్రభువు వారు ఇంకా కొంత ఆలస్యం చేసి అక్కడికి రాకపోయింటే ఈ పిల్లవాడు ఏమైపోయాడు, కొద్ది సమయం ఉంటే సమాధి చేసేసేవారు, సమాధిలో పెట్టి బూట్ చేసేవారు. సమాధిలోంచి ఏం చేసినాడు, ఇప్పుడు మనం కూడా అంతే. యేసుప్రభువు వారు ఈ లోకానికి రాకపోయింటే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టకపోతే, నీ కొరకు నా కొరకు ఆ ముళ్ళ కిరీటం ధరించకపోయింటే నీకు నాకు ఈరోజు జీవ కిరీటం లేదు, నీకు నాకు రక్షణ లేదు, నీకు నాకు అక్షయ కిరీటం లేదు, నీతి కిరీటం లేదు, మహిమ కిరీటం లేదు, కరుణా కటాక్షం కిరీటం లేదు. ఆ కరుణా కటాక్షంను మన కిరీటంగా ఉంచాడు. కాబట్టి ఈరోజు దేవుని మందిరంలో మనం కూర్చోగలుగుతున్నాం, ఆయన ఘనపరచగలుగుతున్నాం. కాబట్టి చూసినట్లయితే ఏం చేసినాడు, సమాధిలోంచి మన ప్రాణాన్ని విమోచించి మరి కరుణా కటాక్షమను కిరీటాన్ని దేవుడు మనకు ధరింప చేసినాడు. తర్వాత సామెతలు 4వ అధ్యాయం చూడండి. సామెతలు 4 9వ వచనం చదవండి. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. కాబట్టి ఏం చేస్తుందంటే ఏంటిది, పైన చూడండి 6వ వచనం చదవండి. జ్ఞానమును విడవకు ఉండిన ఎల్లా అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎల్లా అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును. దాన్ని గొప్ప చేసిన ఎల్లా అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగలించిన ఎల్లా అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేస్తుంది. ఏంటది, జ్ఞానము. ఈ జ్ఞానాన్ని మనం ప్రేమించినట్లయితే, ఆ జ్ఞానాన్ని మనం అనుసరించినట్లయితే, అందుకే జ్ఞానమును విడవకునేలా అది నేను ఏం చేస్తుందంట, కాపాడుతుంది. దాన్ని ప్రేమిస్తే ఏం చేస్తాయంట, జ్ఞానాన్ని ప్రేమిస్తే అది నిన్ను రక్షిస్తుంది. జ్ఞానమును సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశం. నీ సంపాదన అంతా ఇచ్చి ఏం చేయాలంట, జ్ఞానాన్ని సంపాదించుకుంటే అది నీ తలకు అందమైన మాలిక కడుతుంది, ప్రకాశమానమైన కిరీటమును నీకు ధరింప చేస్తుంది. కదా, ఏం కిరీటం అంట, ప్రకాశమానమైన కిరీటం. దేవుడు ఆయన మనం భయభక్తులు జీవించినప్పుడు, ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు మరి పౌలు ఏం చెప్పినాడు, పౌలు వలె మనం చెప్పగలిగే వారంగా ఉన్నాడు. మంచి పోరాటము పోరాడి నా పరువు కథముట్టించిన నా యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదటి నా కొరకు ఏముంది, నీతి కిరీటం ఉంది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏముందంట, మహిమా కిరీటం ఉంది. కాబట్టి ఈ యొక్క పందెంలో ఓపికతో పరిగెత్తే ఏం కిరీటం ఉంది, అక్షయ కిరీటం ఉంది. ఈ లోకంలో దొరికే కిరీటము క్షయమైపోతుంది. ఈ లోకంలో మనుషులు ఇచ్చే కిరీటం ఏమైపోతుంది, అది క్షయమైపోతుంది. ప్రభువు ఇచ్చే కిరీటము అక్షయ కిరీటం, అంటే అది క్షయము కాని కిరీటం. కాబట్టి మరి ఇన్ని కిరీటాలు దేవుడు మరి నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినాడు. ఆ కిరీటాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఏం చేయాలంట, ఈ యొక్క పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు అని యేసు వైపు చూస్తూ మన ఎదురు నుంచి మన యొక్క పందెంలో ఓపికతో పరిగెత్తాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. దేవుడు తన మాట మన కొరకు దీవించి ఆశీర్వదించును.